పద్మనాభం గారు పలానా చోట ధర్నా చేస్తూ ఉన్నాడు అన్న సంగతి 3 నెలల కిందట తెలుసు మీకు. 3 నెలలు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత చేశాడు. ఆయన పలాని చోట ధర్నా చేస్తూ ఉన్నాడు అన్న స్థలం పర్మిషన్ మీరు ఇచ్చారు. రైల్వే ట్రాక్ పక్కన ఆయన చేస్తూ ఉన్నాడు అన్న సంగతి పర్మిషన్ ఇచ్చే రోజున మీకు తెలీదా? అదే రోజు ఆయన నిరాహార దీక్ష ఆయన ఆ రోజు ధర్నా చేస్తూ ఉన్నప్పుడు, దీక్ష చేస్తూ ఉన్నప్పుడు, ఆ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ పెట్టాలన్న ఆలోచన మీకు తట్టదా? ఆ రోజు రైల్వే ట్రాక్ పోకుండా బ్యారికేడ్స్ ఎందుకు పెట్టలా? ఆ రోజు రైల్వే ట్రాక్ పక్కనే జరుగుతూ ఉంది మీటింగ్ అన్న సంగతి తెలుసు. ఆ రోజు పోలీసులు ఎందుకు పెట్టలేదు? పోలీసులు ఎందుకు తీసేశారు? పోలీసులు ఎందుకు కనపడకుండా పోయారు? ఆ రోజు నిజంగా లక్షల మంది నిజంగా ఒక్క చోట ఏకమై ఆ రోజు ఏం జరిగింది అన్నది టీవీలో అందరం కూడా చూసాం. ఆ రోజు జరిగింది భావోద్వేగాలతో ప్రసంగం జరిగింది. భావోద్వేగంతో ప్రసంగం జరిగిన తర్వాత ఆ వెంటనే ముద్రగడ్డ గారు నాతో పాటు బస్సు రోకో చేస్తారా అని అడిగారు. అవును అని ప్రజలంతా చేతులు ఎత్తారు. టీవీలో అందరం కూడా చూసాం. ఆ ముద్రగడ్డ గారు ఆ తర్వాత రైలు రోకో చేస్తామా అని అన్నాడు. ప్రజలంతా అవును అని అన్నాడు, చేతులు ఎత్తాడు. వెంటనే ఆ తర్వాత ఎవరు కూడా మాట్లాడలా. ఆయన ఒక్కడే ప్రసంగించాడు 12 నిమిషాలు 15 నిమిషాలు. దాని తర్వాత పదండి అన్నాడు. అందరూ కలిసి రైల్వే ట్రాకుల దగ్గరికి పోయారు. పోయిన తర్వాత 1,00,000 మంది రైల్వే ట్రాకుల దగ్గరికి పోతే భావోద్వేగాలు ఉండవా? ఆడ మాస్ హిస్టీరియా క్రియేట్ కదా? 1,00,000 మందిని కంట్రోల్ చేయగలుగుతారా ఎవరైనా? 1,00,000 మంది ఒక్కసారి రైల్వే ట్రాకుల దగ్గరికి పోతే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ భావోద్వేగాలతో జరిగిన ఘటనను మీరు దాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే దానికోసం వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇరికిచ్చే దానికోసం దిక్కుమాలిన ఆలోచనలు చేసే స్థాయిలోకి దిగజారిపోయారనంటే అదే నిజంగా మీరు ఏ స్థాయికి దిగజారిపోయినారని చెప్పడానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇదే విషయంగా మేము రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసాం, అదే రకంగా గవర్నర్ గారిని కలిసాం. వాళ్ళ చేత కలిసి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్న సిఐడితో కాదు ఎంక్వైరీ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వంతో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని చెప్పి మేము గవర్నర్ గారిని కలిసాం, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అడిగాం. ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే కారణం మీరు రాజకీయ లబ్ధి కోసం బండలు ఏ స్థాయిలో చేస్తూ ఉన్నారు అన్నదానికి నిదర్శనం అది. నిజంగా అధ్యక్ష ఈ టాపిక్లోకి మాట్లాడండి. You have raised this very serious topic. Yes. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రైల్వే ట్రాక్ మీద ఉన్న ట్రైన్ని తగలబెట్టడం ప్రభుత్వం బాధ్యత అన్నట్టు మాటలు మాట్లాడారు. అధ్యక్ష, రైల్వే ట్రాక్ దగ్గర ఎందుకు బ్యారికేడింగ్ చేయట్లేదని అడుగుతున్నారు. అధ్యక్ష, బ్యారికేడింగ్ ఎప్పుడన్నా చరిత్రలో జరిగింది? అధ్యక్ష, ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడన్నా జరిగిందా? ఎవరన్నా కలగంటారా? ఇంత గోండాయిజము, ఇంత రౌడీజము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఎప్పుడు ఎంతో పీస్ఫుల్గా జరిగింది. అటువంటిది ఇది అనుకోని విధంగా కనుక జరిగింది. అధ్యక్ష, ఇది ఎవరో కావాలని చేసింది. దాన్ని పోలీస్ యంత్రాంగం మీద తర్వాత ప్రభుత్వం మీద నెపమం నెట్టడం గురించి, పబ్లిక్లో ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేయడం గురించి ఇది చేస్తున్న కుట్రగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష గారు. అధ్యక్ష, ఇది చాలా దురదృష్టం. అధ్యక్ష, కావాలని చెప్పేసి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని రాజకీయంగా తిప్పి ఏదో రకంగా దీని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి చూసి ఆలోచన మాత్రం దయచేసి మానుకోవాలని చెప్తున్నాను. అధ్యక్ష, ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి గత 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో పేదవారి కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కాపుల్ని బీసీలోకి చేర్చాలి, ఇతర బీసీ కులాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేర్చాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే కాపుల్ని కమిషన్ ద్వారా బీసీలో చేరుతానని చట్టబద్ధత కలిగేటువంటి విధంగా కమిషన్ ద్వారా బీసీలో చేరుతాననేటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే దానికి ఈ రోజుని ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఒకనాడు 2004లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి కాపులను బీసీలో చేరుతామని చెప్పేసి కాపుల ఓట్లతో ఆ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ
2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా కాపుల సమస్యల గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు దాల్వాయ్ కమిషన్ వేసి అడగనటువంటి చాలా వాళ్ళని చాలా కులాల మీద నిర్ణయాలు తీసుకుని కాపు సామాజిక వర్గానికి కాపుల్ని బీసీలో చేర్చడానికి కమిషన్ వేస్తే దాంట్లో 35 లక్షల రూపాయలు కమిషన్ ఖర్చులకు కావాలంటే కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసి ఈరోజు కాపుల సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి కాపుల్ని బీసీలో చేర్చడమే కాకుండా నిన్న కాకమని జరిగినటువంటి బడ్జెట్లో కూడా 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి త్వరితగతిని 9 నెలల్లో కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషనల్గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కాపులకు న్యాయం చేయాలని చూస్తుంటే ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ రాజకీయం చేసి అంటే కాపులు ఎప్పుడో కాదు అనేక ఉద్యమాలు 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్న కాపులు ఎప్పుడో రోడ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసిన సందర్భం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోల ప్రకారంగా కాపులు బీసీలో చేరితే మనకు మనుగడ ఉండదనేటువంటి ఉద్దేశంతో అది జరగకుండా చేసి దాన్ని విధ్వంసం చుట్టించేటువంటి కార్యక్రమం వీళ్ళు చేసి ఈ రోజు వీళ్ళు మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, మరి తూర్పుగోదావరి జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగవు. ప్రశాంతంగా జీవించే మనుషులందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయని అనుకోలేదు. ఆ రోజు పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే చెప్పాలంటే ముద్రగడ పద్మనాభపురం సమావేశానికి పర్మిషన్ తీసుకోలేదు. మరి పెద్దలందరూ కూడా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. మరి అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు సడన్గా అన్నాడు. వేదిక మీద పెద్దలందరూ ఏమైపోయారు ఆ రోజు. మరి సంఘటన జరిగినప్పుడు చాలా దారుణమైన సంఘటన. పోలీసులు కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ పోలీసు అధికారులు కానీ మీరు లాఠీలు కూడా పట్టుకెళ్ళలేదు. ప్రశాంతంగా మరి ప్రశాంతమైన ప్లేస్ ఇది, లాఠీలు కూడా పట్టుకెళ్ళకుండా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. దాని ద్వారా జరిగిన సంఘటన దారుణమైన ఎక్స్పెక్ట్ చేయని సంఘటన. మరి దారుణంగా వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళే సంఘటన మరి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అధ్యక్ష మాటిమాటికి రాజశేఖర రెడ్డి గారు 2004 మేనిఫెస్టోలో పెట్టారు అని అంటారు. నేను అడుగుతా ఉన్నా, 1994లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో లేదా? మళ్ళీ ఎందుకు చేయాలా? 1994 తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కమిషన్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కమిషన్కి ఎందుకో కొలిక్కి తీసుకొని రాలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ కమిషన్కి కొలిక్కి తీసుకొని రాలేదు? 1994లో లేదా? 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు వేసిన కమిషన్ ఎందుకో కొలిక్కి తీసుకొని రాలేకపోయారు? 1994 నుంచి మీరు పరిపాలన చేయలేదా? 9 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కమిషన్ వేశారు అన్న సంగతి మీకు తెలీదా? విజయభాస్కర్ రెడ్డి గారు తెచ్చిన కోర్టు జడ్జిమెంట్ని ఎవరండి నీరు గార్చింది? అధ్యక్ష, ఇంకా ఈ టాపిక్లో నేను ఒకటే జరుగుతా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న సిఐడి చేత ఎంక్వైరీ చేస్తే దీనికి పొలిటికల్ రంగే పడుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, తనకు నిజాయితీ ఉంటే, ఏమాత్రమైనా నిజాయితీ ఉంటే సిబిఐ చేత తనకు అధికార పరిధి లేని వాళ్ళ చేత దీంట్లో ఎంక్వైరీ చేయించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇంకా అదే మాదిరిగా డిప్యూటీ చీఫ్ మీరు అడిగారు కదా, చెప్పనండి వారిని. మీరు చెప్పారు, యువర్ రైజ్ ఏ క్వశ్చన్. రెడీ మ్యామ్ సార్. రాంబాబు కానీ కొన్నాకర్ రెడ్డి ముందు పంపించి ప్లాన్ చేసింది ఆయన, మళ్ళీ సీడీకి ఏమని చెప్తాడండి. ఈ ప్లాన్ అంతా కూడా అమ్మటి రాంబాబుని పంపించాడు, కొన్నాకర్ రెడ్డి పంపించాడు. 30వ తారీఖు ముందు ఖచ్చితంగా ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, ఆర్గనైజ్ చేశారు, అంతా కూడా మాకు తెలుసు. అందుకే 37 సంఘటన ఖచ్చితంగా అంత ప్లాన్ తోటి జరిగిందని చెప్పి తెలియజేస్తున్నానండి. ఓకే, ప్లీజ్ పెంచొద్దు కానండి అధ్యక్ష. ముగించండి. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, ఎస్సీల మీద వీళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రేమ గురించి చెప్పారు అధ్యక్ష. నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందంటే అధ్యక్ష, ఒకసారి చెప్తా అధ్యక్ష. ఎస్సీలకు, ఎస్టీలకు మామూలుగా అధ్యక్ష వాళ్ళకు కేటాయించాల్సింది సప్లాన్లో వాళ్ళకు రావాల్సింది చట్టం అధ్యక్ష. చట్ట ప్రకారం సప్లాన్ వాళ్ళకు కేటాయించాలి. సప్లాన్ అన్నది కేటాయించాల్సింది ఏదైతే ఉంటుందో, ప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ బడ్జెట్లో వాళ్ళ జనాభా లెక్క ప్రకారం ఇంత పర్సంటేజ్ అన్నది వాళ్ళకు ఖచ్చితంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ సప్లాన్. ఎస్సీ, ఎస్టీలకు అది చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం మ్యాండేటరీగా చేయాలి, కంపల్సరీగా చేయాలి. అటువంటిది అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 అధ్యక్ష. ఇక్కడే ఈ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు 2016-17కు సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్ అధ్యక్ష, బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇచ్చారు.
ఇక్కడ అధ్యక్ష 2015-16కు సంబంధించి ప్లాన్ బడ్జెట్ అధ్యక్ష 34,412 కోట్ల అధ్యక్ష. అంటే ఎస్సీలకు 34,412 కోట్ల ప్లాన్ బడ్జెట్ మీద వాళ్ళ జనాభా 17.2% నిష్పత్తున వాళ్ళకు 5,850 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు చేయాలి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఈ 2015-16 నెక్స్ట్ పేజ్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 10కు పోతే 2015-16కు సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ 2015-16 ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష ప్లాను వీళ్ళు 38,671 కోట్ల రూపాయల కింద చూపించారు. అంటే ప్లాను 34,412 కోట్ల రూపాయల నుంచి ప్లాన్ సైజ్ పెరిగింది అధ్యక్ష. 2015-16 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 38,671 కోట్ల రూపాయల కింద చూపించారు. అంటే దాని అర్థం ఎస్సీలకు మ్యాండేటరీగా ఈ 38,671 కోట్ల రూపాయల మీద 17.2% ఖచ్చితంగా వాళ్లకు ఖర్చు చేయాలి. అంటే దాని ప్రకారం 6,574 కోట్ల రూపాయలు ఎస్సీల మీద ఖర్చు చేయాలి సప్లాన్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 4,045 కోట్లు. అంటే ఖర్చు చేయాల్సింది 6,574 కోట్లు. మీ రివైజ్డ్ ప్లాన్ ప్రకారము, మీరు చూపించిన దాని ప్రకారం జనాభా లెక్కన మీరు ఖర్చు చేసింది 4,045 కోట్లు ఖర్చు చేసి ఇంతే ఎస్సీ మీద ప్రేమ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ మనస్సాక్షిని అడగండి, ఎస్సీల మీద మీకు ప్రేమ ఉందా లేదా అని. అదే రకంగా అధ్యక్ష ఎస్టీలకు కూడా అధ్యక్ష ఇదే మాదిరిగానే రివైజ్డ్ ఎస్టిమేట్లు లేదు అధ్యక్ష. 38,671 కోట్ల రూపాయలు రివైజ్డ్ ప్లాన్ అధ్యక్ష. ఆ ప్లాన్లో 5.5% ఖచ్చితంగా వాళ్లకు చట్ట ప్రకారం సప్లాన్లో వాళ్ళ కేటాయింపులు చేయాలి, ఖర్చు చేయాలి. ఆ రకంగా 38,671 కోట్ల రూపాయలు 5.5% ఎస్టీ పాపులేషన్ ప్రకారం లెక్కేసుకుంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు. అయితే వీళ్ళు ఖర్చు చేసింది ఎంత తెలుసా అధ్యక్ష? కేవలం 1,273 కోట్ల రూపాయలు ఫిబ్రవరి ఎండ్ నాటికి వీళ్ళు ఖర్చు చేసినారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఫిబ్రవరి ఎండ్ నాటికి మీరు 1,273 కోట్లు ఖర్చు చేశారంటే 11 నెలల్లో మీరు 1,273 కోట్లు ఖర్చు చేశారంటే ఇక ఒక నెలలో ఎస్టీలకు మిగిలిన 700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయగలరా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. చట్టం ప్రకారం ఏది అధ్యక్ష ఇది? అయిపోయిన తర్వాత ఇవ్వండి అధ్యక్ష. ప్రతిదానికి మీరు ఇక్కడ ఆపేసి వాళ్ళకి ఇవ్వడం అంతమంది ధర్మం. అధ్యక్ష, so you are raising an issue for every community, you are clarifying it. No. అధ్యక్ష, భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఎస్సీ సప్లాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి సభ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చెప్తున్నారు అధ్యక్ష. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ఎస్సీ సప్లాన్ని నిర్వీర్యం చేసి 45,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి దోపిడీ చేసి దుర్మార్గంతో దళితులను మోసం చేసి దగా చేసి అవినీతి కుంభకోణాలతో వాళ్లను పేదరికంలో, నిరుద్యోగంలో, వెనుకబాటుతనంలో ముంచినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ సంవత్సరం పర్టినెంట్ పాయింట్ రైజ్ చేశారు. ఎలొకేషన్లో తేడా ఉంది, రిజర్వేషన్ ప్రకారం రాలేదన్న దాన్ని క్లారిఫై చేయండి ఏదైనా ఉంటే అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు అధ్యక్ష, బహుశా ఎస్సీ సప్లాన్ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చదివినట్టు లేరు అధ్యక్ష. ఓకే, ఎస్సీ సప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని 45 డిపార్ట్మెంట్స్కి కేటాయిస్తాం అధ్యక్ష. ఈ 45 డిపార్ట్మెంట్స్కి కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని నోడల్ ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఎస్సీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తుంది అధ్యక్ష. 85% నిధుల్ని ఖర్చు పెట్టి మొట్టమొదటిసారిగా ఎస్సీ సప్లాన్ ద్వారా ఎస్సీల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయటమే కాకుండా నూతనమైనటువంటి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. కేంద్ర మంత్రివర్యులు థవర్చంద్ గెహ్లాట్ గారు భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. మిగతా ప్లీజ్ కూర్చోండి. ఎస్ ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళంతటి వాళ్ళే బడ్జెట్లలో మేము ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పి ఇచ్చిన ఫిగర్లే నేను చెప్తా ఉన్నా. బడ్జెట్లలో మీరు ఏదైతే ఫిగర్లు ఖర్చు పెట్టాల్సిందో అదే చెప్తా ఉన్నా. మీరు ఏదైతే ఖర్చు పెట్టారో అయ్యే చెప్తా ఉంటే దానికే కాంట్రడిక్ట్ చేసుకుంటా ఉంటే ఇంక నేను ఏం చెప్పాలా మీతో అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష బీసీల గురించి మాట్లాడారు అక్షద, బీసీ సప్లాన్ గురించి మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే సభలో నిన్ననో మొన్ననో అనుకుంటా కొల్లు రవీంద్ర గారు సమాధానం ఇస్తూ బీసీల సంక్షేమానికి సప్లాన్కు ఎంత ఖర్చు చేశారని అడిగాం. ఆయన నోట్లో నుంచి లిఖితపూర్వకంగా ఆయన ఇచ్చిన సమాధానం 2014-15లో 2242 కోట్ల రూపాయలని, 2015-16లో 2415 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు చేసినామని చెప్పి తానంతటి తానే చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఇదే రకంగా గత 2 సంవత్సరాలలో 4500 కోట్లు 4600 కోట్ల మధ్యలో ఈ 4600 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఖర్చులు చేస్తే ఈ సంవత్సరం 8832 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పి చెప్పారు. ఈ 8832 కోట్ల రూపాయలు మీరు ఏ రకంగా ఖర్చు చేయగలుగుతారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ అధ్యక్ష, ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నా, గతంలో చెప్పిన 10,000 × 2 20,000 కోట్లులో మీరు ఖర్చు పెట్టింది లెస్ దెన్ 5,000 కోట్ల కన్నా తక్కువ. మరి ఇప్పుడేమో 8832 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో చెప్పినవి ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు, కానీ చేసిందేమో ఇంతే అని అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారు ఇక్కడే ఇదే సభలో ఇచ్చినా మీరు చెప్తుర్లే సార్, ఇది అయిపోయిన తర్వాత మీకే అవకాశం వస్తుంది. అందరు చెప్తుర్లే, ఎందుకంత తొందర 10 నిమిషానికి అంత చెప్పాల్సిన పని మీరు ఈ మాదిరిగా చెప్పినట్టే కదా. నేను ఎంతసేపు గమని ఉన్నాను అధ్యక్ష. వాళ్ళు నా మీద చేసిన ఆరోపణలు ఏమేం చేశారు అధ్యక్ష? ఇన్ని చేస్తా ఉన్నా నేను ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాను. మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఏంటి అధ్యక్ష? ఇది అధ్యక్ష అధ్యక్ష, సరే బడ్జెట్ ఫిగర్స్ అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఆయన. ఇంకేంటంటే సప్లాన్ అలొకేషన్స్ వేరు, డిపార్ట్మెంటల్ అలొకేషన్ వేరు అధ్యక్ష. డిపార్ట్మెంటల్ది సప్లాన్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఆ సప్లాన్ అలొకేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే బీసీ వెల్ఫేర్ కానీ లేకపోతే ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ వస్తుంది. డిపార్ట్మెంట్కి 2200 కోట్లు వచ్చి ఆయన చెప్తున్నారు అధ్యక్ష. ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం అయ్యి అవి ఓన్లీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అలొకేషన్. 15-16లో టోటల్ 6,640 కోట్ల రూపాయలు వేరియస్ డిపార్ట్మెంట్లో బీసీ సప్లాన్కి పెట్టాము. అది అంతా అన్నీ కూడా పూల్ చేస్తే 6,640 కోట్లు ఉంది. రేపు మార్చి 31కి ఖర్చు అయ్యేది ఎంతో కూడా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ సంవత్సరం 8,000 పైచీలకు మొత్తం బీసీ సప్లాన్కి అంతా పెట్టాము. అంచేత ఈయన అప్పుడున్నటువంటి ఒక బిట్టు 2,000 కోట్లు, ఇప్పుడున్నది 8,000 కోట్లు, మధ్యలో ఇంత తేడా ఎందుకంటే బహుశా మనకు మాకు అర్థం కావడం లేదు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏం రిప్లై చెప్పాలో. ఆయన జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రోజున వచ్చినటువంటి ఇష్యూ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. ప్రతి డిపార్ట్మెంట్ గురించి చెప్తాను. అందుకనే నేను మొదట్లో చెప్పాను, ఈయన గత సంవత్సరంలో బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడా, ఈ సంవత్సరంలో బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇందాక మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ఆ రికార్డు ఏదో తెచ్చేస్తే మాకు సరిపోతుంది అధ్యక్ష. ఈయన మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. అంటే అది కొత్తదనం ఏమీ లేదు. మేమే రిప్లై చెప్పాలో తెలియదు. ఇందాక ఒకసారి అంటారు ఎస్సీ ఎస్టీది కూడా రాజ్యాంగ ప్రకారంగా పాపులేషన్ ఎంత పెరుగుతూ ఉంటే అంత అలొకేషన్ ప్రతి గవర్నమెంట్ కూడా చేయాలి. ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తుంది. మొన్న మేము బడ్జెట్ చేసేటప్పుడు కూడా చాలా కేటగారికల్గా చూసే చేసాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. అంచేత రాజ్యాంగ ప్రకారంగా పాపులేషన్ కరస్పాండింగ్ పాపులేషన్కి చేయడం లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు దిశ. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని మాట్లాడితే మాకు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు తెలుసుకోకుండా మాట్లాడితే మాకు కన్ఫ్యూజన్ వస్తుంది. మేము చేసింది కరెక్టా అని మీరు చెప్పింది కరెక్టా. అంచేత మీరు చెప్పేటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా బ్లాటెంట్ లైస్ అధ్యక్ష. దీంట్లో సెకండ్ థాట్ చెప్పవలసిన అవసరం లేదు. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ రవీంద్ర గారు? ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? సేమ్ అదే. ప్లీజ్ డోంట్ ఇంటర్వ్యూన్ ఫ్రీక్వెంట్లీ. ఆయన లేకముందే మీరంతకు మీరే ఏమని చెప్తారా అని చెప్పి అదే పనిగా మీరు అడుగుతా ఉంటే నిజంగా ఎవరు యు హావ్ టేకెన్ హిస్ నేమ్ కూడా సరిగ్గా లేదు అధ్యక్ష. అది అధ్యక్ష మాట్లాడాడు, ఆలోచించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవమే కదా అధ్యక్ష. కనిపించేది అడుగుతా ఉన్నాం, అందరికీ కనిపించేది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు మంత్రి గారు అన్నారు అధ్యక్ష ఇది
ఇది చంద్రబాబు నాయుడు గారి బుక్ అధ్యక్ష, ఫోటో కూడా ఆయనదే ఉంది, మా బుక్ కాదు, అది ఇప్పుడు ఇచ్చిందే, ఈ సంవత్సరం ఇప్పుడు ఇచ్చిన బుక్. దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 26కి పోతున్న అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పి పేజ్ నెంబర్ 26 ఒక చిన్న పేజ్ తిప్పండి కావాలంటే, మీరు ఇచ్చిన బుక్కే కాబట్టి అధ్యక్ష. దీంట్లో 3వ ఐటమ్ అధ్యక్ష, ట్రైబల్ సప్లాన్ ఎక్స్పెండిచర్ అని హెడ్డింగ్ అధ్యక్ష. దాంట్లో యాన్యువల్ టార్గెట్ ఫర్ 2015-16 1904 కోట్లు అని చెప్పి 1904 కోట్లని చెప్పారు అధ్యక్ష. అదే దాని పక్కనే అధ్యక్ష, దాని పక్కనే 3 క్వార్టర్లు అంటే డిసెంబర్ 30 నాటికి టోటల్ క్యూములేటివ్ అమౌంట్ స్పెండ్ అని చెప్పి 899 కోట్లు అని చెప్పి రాశారు అధ్యక్ష. నేను చెప్పేది కాదు, ఇవన్నీ మీ బడ్జెట్లలో మీరు చూపించా ఉన్న డాక్యుమెంట్లు సార్, ఇవన్నీ మీరు చూపించే డాక్యుమెంట్ల ప్రకారం మీరు సప్లాన్లో మీరు కేటాయింపులు చేశారని హెడ్డింగ్తో సహా చూపిస్తా ఉన్నా, నేను హెడ్డింగ్తో సహా మార్క్ చేసి చూపిస్తా ఉన్నా. పేజ్ నెంబర్ 26 కావాలంటే చూడండి, ఒక ఉదాహరణ మీకు కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, వీళ్ళు బీసీల గురించి, వీళ్ళ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 27 అధ్యక్ష. ఇదే దాంట్లో అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమైనా మాట్లాడవచ్చు అధ్యక్ష, ఇది కొల్లు రవీంద్ర గారి క్వశ్చన్ అధ్యక్ష. నిన్న కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో, ది అమౌంట్ ఆఫ్ అధ్యక్ష, ఎంతకన్నా అన్యాయం ఉండదు అధ్యక్ష. ఇంటరప్షన్స్ అని తీసేద్దాం అధ్యక్ష, ది అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ అండ్ రిలీజ్డ్ అండ్ స్పెంట్ ఫర్ ది ఇయర్ 2014-15 అండ్ 2015-16 కి సంబంధించి వాళ్ళు ఇచ్చినది అధ్యక్ష. కొల్లు రవీంద్ర గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్, ది అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ అండ్ రిలీజ్డ్ అండ్ స్పెంట్ ఫర్ ద ఇయర్ 2014-15 అండ్ 2015-16. ఫైనాన్షియల్ ఇయర్ 2014-15 కు టోటల్ అలొకేషన్ 2730, అమౌంట్ స్పెంట్ 2242 crores. 2015-16 కు టోటల్ అలొకేషన్ 3295 crores, 3295 crores, అమౌంట్ స్పెంట్ 2415 crores. మీరు ఇచ్చిన క్వశ్చన్లో మీరు ఇచ్చిన రిప్లై ఆన్సర్ అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఒకసారి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేజ్ నెంబర్ 27లో మీరు ఇచ్చారు అధ్యక్ష. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ టు బీసీ స్టూడెంట్స్ అంటే బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో యాన్యువల్ టార్గెట్ 3,50,000 రూపాయలు, 3,50,000 మందికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంటే మీరు ఇచ్చింది 35% మాత్రమే ఇచ్చారని చెప్పి మీరంతకు మీరే పేజ్ నెంబర్ 27 తిరిగేయండి, మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా సెకండ్ దాంట్లోనే రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ టు బీసీ స్టూడెంట్స్ ఫ్రెష్ అధ్యక్ష. దాంట్లో యాన్యువల్ టార్గెట్ 3,50,000 మందికి మీరు టార్గెట్గా పెట్టుకుంటే మీరు ఇచ్చింది కేవలం 32%కి ఇచ్చినట్టుగా మీరంతకు మీరే బుక్కుల్లో పబ్లిసైజ్ చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. అదే మాదిరిగా దాని తర్వాత రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ టు ఈబీసీ స్టూడెంట్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్కు 1,01 మందికి మీరు యాన్యువల్ టార్గెట్ కింద 2015-16కు పెట్టుకుంటే మీరు ఇచ్చింది కేవలం 19%. మీరంతకు మీరు చూపిస్తా ఉన్న లెక్కలు సార్, ఇవన్నీ నేను చూపిస్తా ఉన్న లెక్కలు కాదు అధ్యక్ష. ఇదే ఫీజు రీఇంబర్స్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఒకసారి చూడాలి అధ్యక్ష. ఫీజు రీఇంబర్స్మెంట్ రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలి అని చెప్పి 14,98,109 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మీకు దాన్ని మీరు వడపోత కార్యక్రమాలు చేశారు. వడపోత కార్యక్రమాలు చేసి ఆ నెంబర్ను 14,98,000 నుంచి 13,11,174కు తగ్గించారు. అంటే 2 లక్షల మంది వడపోత కార్యక్రమంలో తీసేశారు. తీసేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన లెక్కలు కూడా 2,539 కోట్లను తగ్గించేసేసి ఇవ్వాల్సిన అమౌంట్లోనే మొదట్లోనే వడపోత కార్యక్రమం తర్వాత 2,270 కోట్ల రూపాయలకు తగ్గించేశారు. పోనీ ఈ 2,270 కోట్లన్నా మీరు ఇచ్చారా అని చూస్తే అధ్యక్ష, ఇవాళ సంవత్సరం అయిపోతూ ఉంది. ఇవాళ 2015-16-17కి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం, మార్చిలో ఉంటాం. మీరు చేసింది 6/3/2016 మీ 6/3/2016కు సంబంధించి మీ కోర్ డాష్ బోర్డ్ నుంచి తీసిన డేటా అధ్యక్ష. మార్చి 6, 2016 అంటే మీరు ఖర్చు చేసింది కేవలం 905 కోట్లు మాత్రమే మీరు ఖర్చు చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అంటే మీరు 2,539 కోట్ల రూపాయలను తగ్గించి 2,270 కోట్ల కుదించారు. ఆ కుదించిందన్నా మీరు ఇచ్చారా అంటే ఆ 2,270 కోట్ల రూపాయల్లో మీరు ఇచ్చింది కేవలం 905. గజరాజు రోడ్డు మీద నడుస్తూ పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉన్నాయంట. నిజంగా ఆ కథ శ్రీకాంత్ చెప్తా ఉంటే నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా